హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ స్పోర్ట్స్. ఐపీఎల్ 2024కు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ ఈ సీజన్కు అందుబాటులో ఉండడం లేదు. ఈ విషయాన్ని ఇదివరకే అతడు ఫ్రాంచైజీకి వెల్లడించాడు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక సీజన్కు కొత్త కెప్టెన్ సైతం నియమించే యోచనలో యాజమాన్యం ఉంది. మార్క్రమ్ స్థానంలో ప్యాట్ కమిన్సన్కు పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి ముందే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు షాక్ తగిలింది. గత రెండేళ్లుగా ఆ జట్టు బౌలింగ్ కోచ్ బాధ్యతల్లో ఉన్న డేల్ స్టెయిన్ లీగ్ నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్బజ్ తెలిపింది. ఈ సీజన్ నుంచి విరామం కోరేందుకు డేల్ స్టెయిన్ ఇప్పటికే ఫ్రాంచైజీ అనుమతి కోరినట్లు పేర్కొంది. కాగా ఆటగాడిగా స్టెయిన్ తొలుత హైదరాబాద్కి చెందిన ఫ్రాంచైజీ తరపున ఆడాడు. డెక్కన్ చార్జర్స్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించాడు. కొన్ని రోజులు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున కూడా ఈ ప్రోటీస్ స్పీడ్ స్టార్ ఆడాడు. 2020 సీజన్లో చివరిసారిగా ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. 2022 సీజన్ నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్గా ఉన్నాడు. జమ్మూ కాశ్మీర్ స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ అంతర్జాతీయ పేసర్గా ఎదగడంలో డేల్ స్టెయిన్ కీలక పాత్ర పోషించాడు. 40 ఏళ్ల డేల్ స్టెయిన్ తన కెరీర్లో సౌత్ ఆఫ్రికా తరపున 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ20లు ఆడాడు. 95 ఐపీఎల్ మ్యాచ్లు ఆడారు. కాగా వ్యక్తిగత కారణాలతోనే స్టెయిన్ ఈ సీజన్కు దూరం ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అన్నీ సజావుగా సాగితే 2025 ఐపీఎల్ సీజన్లో తిరిగి సన్ రైజర్స్ కోచింగ్ బృందంలో చేరతాడని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇక కొత్త బౌలింగ్ కోచ్ ఎంపిక కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కసరత్తు ప్రారంభించింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. బౌలింగ్ కోచ్తో పాటు సన్ రైజర్స్ జట్టు కొత్త కెప్టెన్ ఎంపికపై కూడా దృష్టి సారించింది. ప్రస్తుతం కెప్టెన్గా ఉన్న ఎయిడెన్ మార్క్రమ్ను తప్పించాలని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం భావిస్తోందట. రాబోయే కొత్త సీజన్ వన్డే ప్రపంచ కప్ 2023 విన్నింగ్ కెప్టెన్ ఆసీస్ స్టార్ పేసర్ ప్యాట్ కమిన్సన్ను నియమించే అవకాశం ఉంది. కాగా 2024 మినీ వేలంలో ప్యాట్ కమిన్సన్ను హైదరాబాద్ భారీ ధరకు దక్కించుకుంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ షురూ కానుంది. హైదరాబాద్ జట్టు తమ తొలి మ్యాచ్లో మార్చి 23వ తేదీన కోల్కతా నైట్ రైడర్స్తో ఢీకొట్టనుంది. అయితే ఎస్ఆర్హెచ్లోకి రోహిత్ శర్మ రాబోతున్న వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు.